ఇజ్రాయెల్కి అతిపెద్దదైనటువంటి షాక్ ఇచ్చింది లెబనాన్. అదేంటి లెబనాన్ వచ్చి యుద్ధం చేసిందంటే కాదు, లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లాని వాళ్ళు కట్టడి చేయరు, వాళ్ళు కలిసినే ఉంటారు అక్కడ. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని నామమాత్రంగా మిగిల్చి అక్కడ కథ నడిపిస్తున్నది హెజ్బుల్లాని. ఇప్పుడు ఆ హెజ్బుల్లా లెబనాన్ నుంచి ఒక్కసారిగా మరొకసారి మిస్సైళ్ళ దాడి చేసింది. 40 మిస్సైల్స్ ఒక్కసారిగా వాడింది. ఎందుకు అన్ని ఒకేసారి వాడుతోందంటే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 25ని దాటితే కంట్రోల్ చేయలేకపోతుంది. అంటే ఒకేసారి వచ్చే 25 మిస్సైళ్ళని కంట్రోల్ చేయగలుగుతుంది, రివర్స్ అటాక్ చేయగలుగుతుంది ఐరన్ డోమ్ అన్నటువంటిది. అదే 25 దాటేటప్పటికి అట్నుంచో 40 వచ్చినాయి అంటే 25నే కంట్రోల్ చేయగలుగుతుంది, ఇంకో 15 వచ్చి ఈలోపు పడిపోతున్నాయి. ఇలాంటిది అంటే ఆ వీక్నెస్ని రష్యా కనిపెట్టింది. రష్యా వీళ్ళకి చెప్పింది, ఎందుకంటే రష్యా ప్రస్తుతం యాంటీ ఇజ్రాయెల్ సిస్టంలో ఉంది కాబట్టి, ఇరాన్కి క్లోజ్గా ఉంది కాబట్టి, ఇరాన్కి ఈ విషయం చెప్తే ఇరాన్ హిజ్బుల్లా వాళ్ళకి అందించినటువంటి సమాచారం ప్రకారం వాళ్ళు ఈ దాడులు చేస్తున్నారు, ఇజ్రాయెల్ గుక్క తిప్పుకోకుండా చేస్తున్నారు.